హాయ్ ఎవ్రీవన్, దిస్ వంశకృష్ణ శెట్టి. మనం లాస్ట్ వీడియోలో అప్రోచ్ చూసాం కదా. యూపీఎస్సీ ఎన్సీఆర్టీస్కి అప్రోచ్ ఎలా ఉండాలి, ఎలా చదవాలి, 7 mantras. I had discussed in the last video what are the 7 mantras you need to clear for your better understanding of the NCERTs and all. Now I am going to discuss about తెలుగు మీడియం వర్సెస్ ఇంగ్లీష్ మీడియం. చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది హ్యావ్ థాట్ అదే దీంట్లో వెళ్ళాలి దాంట్లో వెళ్ళాలి. ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. మెయిన్స్ వరకు వెళ్ళాలంటే ప్రిలిమ్స్ ఈజ్ మ్యాండేటరీ అండ్ కంపల్సరీ. ప్రిలిమ్స్ పేపర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. మనకి వాడు ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఇస్తాడు, తెలుగులో ఇవ్వడు. మనకి డెఫినెట్గా రెండు లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఆ క్వశ్చన్స్ చదవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆన్సర్ చేయడానికి. ఓకే, అది ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అండ్ నేను తెలుగు మీడియంలోనే ఇద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే చెప్తున్నా. జస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ అప్రోచింగ్ యూపీఎస్సీని ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. తెలుగు మీడియం చదవడం వల్ల నెగిటివ్ థింగ్స్ అలా కాదు, ఓకేనా. యూపీఎస్సీలో సెలెక్ట్ అవ్వాలి, ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేయాలి, బెస్ట్ ఫైట్ ఏ స్కిల్స్తో ఇవ్వచ్చు, ఏ నాలెడ్జ్తో ఇవ్వచ్చు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఓకేనా. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ తెలుగుకి వద్దాం, ఓకేనా. తెలుగులో అడ్వాంటేజెస్. ఇట్ వాజ్ అవర్ మదర్ టంగ్. మనం తెలుగులో మాట్లాడతాం, తెలుగులో ఏం చెప్పినా త్వరగా అర్థమైపోతుంది. అంటే ఏదైనా అర్థం చేసుకోవాలంటే తక్కువ టైంలో, అంటే తెలుగులో దాన్ని మళ్ళీ మనం ఏదో ట్రాన్స్లేట్ చేసి, లేకపోతే ఏమైనా అర్థం అవ్వకపోతే చూడడానికి ఏముండదు. తెలుగులో మాట్లాడుతున్నాం, లేకపోతే తెలుగులో చదువుతున్నాం అనుకోండి, తెలుగులో అర్థం చేసుకోవచ్చు. అది మదర్ టంగ్ కాబట్టి త్వరగా అర్థమైపోతుంది. మనకి ఏమైనా నాలెడ్జ్ ఏమైనా లేకపోతే తెలుగే కాబట్టి మనకి తెలుగు మీద గ్రిప్ ఉంటుంది, బాగా రాసేయచ్చు, ఓకే. అండ్ ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయి, దట్ ఈస్ అవర్ మదర్ టంగ్, అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం బెటర్ అండర్స్టాండింగ్తో బెటర్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, త్వరగా అర్థం చేసుకోవచ్చు, త్వరగా రాయొచ్చు, ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ తెలుగు మీడియం అయ్యి ఉంటే అప్రోచ్ ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ తెలుగు. సో ఇది ఒక్కటే అడ్వాంటేజ్, మన మదర్ టంగ్, త్వరగా అర్థం చేసుకుని ఆన్సర్స్ రాయగలం, అంతే ఉంటుంది. ఇంకేముంటాయి అడ్వాంటేజెస్, ఇంకేముంటాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇంకా అడ్వాంటేజెస్. ఏముంటాయి, మనం సిచ్యువేషన్స్ వీ కెన్ రిమెంబర్ ఇన్ ద టెన్స్డ్ సిచ్యువేషన్స్లో ఆన్సర్స్ చేయొచ్చు తెలుగులో. ఇంగ్లీష్లో అయితే అరే రికాల్ చేసుకోలేము, వర్డ్స్ గుర్తురావు, ఆలోచించలేము. మన దగ్గర ఉండేది 300 marks, నియర్లీ 20 questions, ఒకదానికి 9 minutes ఎలా కూడా చేయగలం అన్ని కంప్లీట్ చేయాలంటే. సో మనకి ఇంగ్లీష్లో త్వరగా గుర్తురావు, త్వరగా ఆన్సర్ చేయలేం, వర్డ్స్ ఫామ్ చేయలేం. అదే తెలుగులో కాదు, టెన్స్డ్ సిచ్యువేషన్స్లో ఫాస్ట్గా రాసుకొని వెళ్ళిపోవచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్, బాగా అర్థం చేసుకోవచ్చు. బట్ ద బ్యాడ్ థింగ్ వాజ్ యూపీఎస్సీ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఇస్తుంది, తెలుగులో ఇవ్వదు పేపర్ని. రిసోర్సెస్ అండ్ బుక్ లిస్ట్ ఆర్ అవైలబుల్. రిసోర్సెస్ బుక్ లిస్ట్ ఉంటే ఖచ్చితంగా అదొక అడ్వాంటేజ్. నేను తెలుగు మీడియం కాదు, నాకు తెలియదు అవైలబుల్గా ఉన్నాయో లేవో, కానీ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ కాంట్ ఫైండ్ ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీస్ ఫైన్ చేయగలిగినంత ఈజీగా తెలుగు మీడియం ఫైన్ చేయలేము. ఉంటే మాత్రం దట్ వాజ్ ఆల్సో అడ్వాంటేజ్, ఓకేనా. ఇవే అడ్వాంటేజెస్ తెలుగు మీడియంకి. నౌ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఫర్ తెలుగు మీడియం. వాళ్ళు తెలుగు మీడియంలో వెళ్తే తెలుగు మీడియం కంటూ న్యూస్ పేపర్స్ లేవు. స్టేట్ వైజ్ న్యూస్ పేపర్స్ ఉండొచ్చు, రీజనల్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఓకేనా. నేషనల్ న్యూస్ పేపర్స్ లేవు. నేషనల్ న్యూస్ పేపర్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఐ డోంట్ నో అబౌట్ హిందీ, బట్ దేర్ ఆర్ ఓన్లీ అవైలబుల్ హిందీ అండ్ ఇంగ్లీష్. తెలుగులో ఉన్నాయి, తెలుగులో లేవు వరల్డ్ వైడ్, నేషనల్ వైడ్గా. ఎందుకంటే తెలుగు ఈజ్ అవర్ రీజనల్ లాంగ్వేజ్. there is no also they won't cover national issues. అదర్ స్టేట్స్లో ఏం జరుగుతుందో తెలుగు కవర్ చేయరు. సో మనం ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ స్విచ్ అవ్వాలి, ఎంత తెలుగు మీడియం వాళ్ళైనా. ఐదర్ హిందూ ఆర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకి అదొక డిసడ్వాంటేజ్. న్యూస్ పేపర్ని ఇంగ్లీష్లో చదివి పోనీ ఏదో వాడి దాన్ని తెలుగులో షార్ట్ అవుట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని, అండ్ ఆర్గానిక్ వే ఉండదు, ఒరిజినల్గా అర్థం కాదు, ఏదైతే అది ట్రాన్స్లేట్ చేసిందో దాన్ని చూస్తాం.
సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ దట్ వాజ్ అన్ ఎక్స్ట్రా వర్క్ కదా. అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏముంటుంది, ఇంకో డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇంకా చాలా డిసడ్వాంటేజ్ చెప్పాను కదా. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఇబ్బంది పడాలి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కోసమైనా మినిమం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మన దగ్గర యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఇచ్చే ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగినంత ఉంటే మెయిన్స్ ఈజీగా ఇంగ్లీష్లో ఇవ్వచ్చు. దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూపీఎస్సీ. వాట్ ఐ హెడ్ సార్, ఇది నేనేం రాయలేదు, నేనేం అటెంప్ట్ అవ్వలేదు. టాపర్ స్టాక్స్లో ఐ ఫాలో అఖిల్ బుద్ధి సార్. ఆయన కూడా ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళు. లైక్ ఆయన అంటే ఆయన ఉన్నారు కదా, మళ్ళీ నేను ఎందుకంటే ఆయన చదువుతున్నప్పుడు ఎన్సీఆర్టీస్ నుంచి ఎగ్జాక్ట్గా ఇవి ఎలా చదవాలి, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలో చేసి ఉంటారు. కానీ ఒక్కొక్కటి అతను చదువుతున్నప్పుడు ఇది ఎలా చదివారు, ఎలా డీల్ చేశారు, ఈ సబ్జెక్ట్ని ఎలా డీల్ చేశారు, ఈ సబ్జెక్ట్ని ఎలా చేశారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. అవన్నీ ఆ టైంలో చదువుతున్నప్పుడు, ఫేస్ చేస్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే రియల్ ప్రొజెక్షన్స్ జరుగుతాయి. తర్వాత దే కాంట్ రిమెంబర్ డ్యూ టు హెక్టిక్ వర్క్స్ అండ్ ద జాబ్ రోల్ దే హ్యాడ్. సో ఇప్పుడే దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. అందుకే చేస్తున్నా. కరెంట్ కండిషన్స్ నేను ప్రస్తుతానికి ఇంకా ఏం మాట్లాడుకున్నాను, అడ్వాంటేజెస్ గురించి డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుని వస్తే ఇంకా తక్కువ తెలుగు మీడియం వాళ్ళు, తెలుగు మీడియం లెక్చరర్స్ వాళ్ళు తక్కువ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా కొన్నిటికి డెఫినెట్ నోట్సెస్ అండ్ ఆల్ ఉండవు. సో రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, స్ట్రగల్ ఎక్కువ చేయాలి, ఎక్కువ ఫైన్ చేయాలి, ఎక్కువ తెలుసుకోవాలి. అంటే ఎక్కువ టైం పడుతుంది. జస్ట్ ఆ రిసోర్సెస్ని కలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. ఇంకా చాలా ఉంటాయి. ఇంకేంటంటే ఇదే మెయిన్స్ ఇంగ్లీష్లో తెలుగులో రాసుకోవచ్చు మెయిన్స్ అయితే. ప్రిలిమ్స్ మాత్రం తెలుగులో రాయలేము, అదొక డిసడ్వాంటేజ్. దట్ వాజ్ ఎ బిగ్ డిసడ్వాంటేజ్. ఇంగ్లీష్ మినిమం 6th క్లాస్ ఇంగ్లీష్ కూడా అర్థం అవ్వకపోతే యూపీఎస్సీ క్లియర్ చేయడం చాలా కష్టం. ఓకే, ఇంగ్లీష్లో తెలుగులో ఇవ్వచ్చు, కానీ ప్రిలిమ్స్ అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ మనకు ఉండాలి. ఓకేనా, ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి కదా, మెయిన్స్ వరకు రావాలంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఇంగ్లీష్కి మన త్వరగా టెన్సర్ సిచ్యువేషన్స్లో అది మన లాంగ్వేజ్ కాదు, మదర్ టంగ్ కాదు కాబట్టి ఓన్ చేసుకోలేము. సెంటెన్స్ టైం పడుతుంది. దట్ వాజ్ డిసడ్వాంటేజ్. అది కాకుండా కొన్ని వర్డ్స్ అర్థం అవ్వదు, దానికోసం వేరే వెళ్ళి సెర్చ్ చేసి మీనింగ్స్ తెలుసుకొని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఫర్ సమ్ వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకొని వీ హ్యావ్ టు ఫార్మ్ దోస్ సెంటెన్సెస్. ఇఫ్ దే ఆర్ ప్రో ఇన్ ఇంగ్లీష్, నాట్ ఫర్ దెమ్. Like the members who have minimum of knowledge, like they can communicate well, but some words we have to search and know them. ఏమున్నాయి, ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే మీనింగ్స్ ఏమున్నాయి అవన్నీ తెలుసుకోవాలి డెఫినెట్గా. సో అది అడ్వాంటేజ్కి వస్తే ఇంగ్లీష్కి చాలా ఉన్నాయి. చాలా ఆస్పిరెంట్స్, చాలా రిసోర్సెస్ ఇంగ్లీష్లోనే ఇచ్చారు. రిసోర్సెస్ గూగుల్ సెర్చ్ చేయగానే ఇలా చిటికేయగానే దొరికేస్తాయి అన్నమాట. యాజ్ ఆఫ్ నౌ చాలామంది టాపర్స్ ఉన్నారు, చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ అప్రోచ్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో చాలా ఈజీ ఇంగ్లీష్ అప్రోచ్ అయితే. తెలుగు అప్రోచ్కి చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ తెలుగుని గైడ్ చేసేవాళ్ళు, తెలుగుకి హెల్ప్ చేసేవాళ్ళు కోచింగ్ సెంటర్స్ తప్ప ఇలా ఇండివిజువల్గా అంటే చాలా కష్టం. నా వరకు స్పెషల్ గైడెన్స్ అండ్ స్పెషల్ పాత్ ఉండాలి వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి. క్లియర్ చేసిన ఉన్నారు. వెన్ దెర్ ఇస్ నో వే, రాణం గోపాలకృష్ణ 3rd ర్యాంక్, దట్ హీ వాజ్ వెరీ మచ్ ఫేమస్. ఆయన చేశారు కదా. బట్ ద నాలెడ్జ్ హీ హ్యాడ్, ఇప్పుడు ఆయన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ని కంపేర్ చేసుకొని వాటి మీద అవగాహన తెచ్చుకునేవాళ్ళు. సో ఆయనకి ఇంగ్లీష్ వచ్చు. మరి ఆయన ఎలా ఇచ్చారంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ఆయనకి హిందూ పేపర్ చదివే అంత నాలెడ్జ్ ఉంది. ఒకవేళ లేకపోయినా దాన్ని కంపేర్ చేశాడు, అదొక ప్రాసెస్. ఒకవేళ లేకపోతే దాన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేసుకొని, my suggestion is you can go for Telugu, but the way was very difficult to cross anamata. The river was very big and the flow will be uncertain. We should be aware of it. So English లో అయితే చాలా మంది ఆల్రెడీ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి, చాలా పాత్స్ ఉన్నాయి. We can also search for an easy way. అదే తెలుగు కలర్ కాదు, అన్నీ చదవాలి. బట్ గుడ్ థింగ్ is it is our mother tongue and we can understand easily. అంతే.
అండ్ జర్నీలో ముందుకు వెళ్తున్న కొద్దీ అప్రోచ్ ఎలా ఉంటుందంటే అన్ని డిఫికల్ట్గా అనిపిస్తుంది. అరే రిసోర్సెస్ లేదు, అరే ఈ బుక్ నేనే చదువుతున్నా, ఎవరు చదువుతున్నా లేదు తెలియదు. కోచింగ్ సెంటర్స్ ఉండే వాళ్ళకి పర్వాలేదు, లేకపోతే చెప్తున్నా వాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్. సో మై సజెషన్ అండ్ మై అడ్వైస్ ఈస్ టు గో ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రో ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎవ్రీ వన్ డన్ ఇట్. వాళ్ళు స్టార్టింగ్ స్టేజెస్లో ఎఫిషియెంట్ స్పీకర్స్ ఏం కాదు, ఇప్పటికీ అయ్యి ఉండరు, కానీ దే హ్యావ్ ద క్యాపబిలిటీస్ టు అండర్స్టాండ్. ప్రిలిమ్స్లో ఇచ్చే క్వశ్చన్స్ని చదివే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఒక 6th క్లాస్ ఎన్సీఆర్టీ, 7th క్లాస్ ఎన్సీఆర్టీని అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దే విల్ బి సమ్ వర్డ్స్, బట్ ఆఫ్టర్ ద సెంటెన్స్ మనం చదివాక, ఆ సెంటెన్స్ చదివాక విల్ గెట్ ద నాలెడ్జ్. విల్ గో టు అండర్స్టాండ్ దట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ద క్వశ్చన్ ఈజ్, వాట్ ద స్టేట్మెంట్స్ ఆర్ అని. ఆ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని అంత క్యాపబిలిటీస్ ఉంటే చాలు ఇంగ్లీష్. ప్రిలిమ్స్ని ఇంగ్లీష్లో చదివి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోగలిగే అంత నాలెడ్జ్ ఉంటే మెయిన్స్కి ఆ నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఇంగ్లీష్ మీద మనకున్న ఆ కమాండబిలిటీ మెయిన్స్కి దట్ వాజ్ మోర్ దెన్ ఎనఫ్. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దీస్ ఆర్ మై వ్యూస్ ఓన్లీ. ఓకేనా? అయినా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ తెలుగులోనే ఇచ్చి క్లియర్ చేసిన అతను ఆల్రెడీ రాణం గోపాలకృష్ణ ఉన్నారు. ఆయన థర్డ్ ర్యాంక్ వచ్చింది కాబట్టి he's a famous personality. There are many unsung heroes, maybe, I think so but path is not easy. మనకు గైడెన్స్ అండ్ స్పెషల్ గైడెన్స్ ఉండాలి డెఫినెట్గా. స్పెషల్ అప్రోచ్, స్పెషల్ మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మనకంటూ మన ముందున ఎవరో ఒకరు ఉండాలి, దారి చూపించేవాళ్ళు. ఇంగ్లీష్ మీడియం కల కాదు. దేర్ ఆర్ మెనీ వేస్, దేర్ ఆర్ మెనీ ట్యూటర్స్, దేర్ ఆర్ మెనీ ఆస్పిరెంట్స్, దేర్ ఆర్ మెనీ పర్సన్స్ in the social media who are going to help, who are willing to help. So this is my advice for Telugu medium and English medium. And resources, NCERTs అవంన్నీ తెలుగు మీడియంలో దొరకడం కొంచెం కష్టం. సో ఇంగ్లీష్ మీడియం it is already a road that was already made, so it is easy to go on that road. It was very free and very smooth. అదే తెలుగు మీడియం అయితే it's not a highway, it is like a road in village streets will be now. It was very much difficult. ఒక డైలాగ్ గుర్తొస్తుంది, పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, ధారంతా చీకటి, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉందని. గుండెల నిండా ధైర్యం ఉండొచ్చు, అండ్ మిగతా వాటికి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత కష్టంగా ఉంటుంది. గతుకులు ఉండే రోడ్లో చేతిలో దీపం పట్టుకొని నడుస్తాలంటే జస్ట్ ధైర్యం ఉంటే చాలు. when you are courage enough, when you have much courage and when you are resilient, you can go, but way is not easy. Okay, that's what I'm saying. And my suggestion and advice is, I'm not advising you, I'm going with English medium. I will give it in English medium. సో మీరే మీడియంలో ఇద్దాం అనుకుంటున్నారు, మీరు ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నారు, అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పర్సెప్షన్కి వదిలేస్తున్నాను. రిసోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీకు వే సిద్ధంగా ఉందంటే తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు మీడియంలో ఇచ్చుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియంకి there are many ways, they can go it easily. So this is my advice. I hope this video was helpful and I cleared many doubts, I think so. ఏమైనా డౌట్స్ ఉంటే you can comment down, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను చూసినప్పుడు. Okay, I hope it was helpful. Next video we'll discuss the other topics in the next video. See you in the next video.